శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ సరస్వతి నమః. భక్తులరా, వాల్మీకి మనిషి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకును మనం బాల అయోధ్య అరణ్య కిష్కింద సుందరకాండలు పూర్తి చేసి యుద్ధకాండలోని 45వ సర్గ వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 46వ సర్గను ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. తతోజ్యాం పృథివీం చైవ వీక్షమాణా వనౌకసః దదృశు సంతతౌ బాణైర్భ్రాతరౌ రామలక్ష్మణౌ. ఆ తర్వాత ఆకాశం వైపు భూమి వైపు చూస్తూ వానరులందరూ కూడాను బాణాలతో కప్పబడి ఉన్న రామలక్ష్మణులను చూశారు. వృష్పేవో పరతే దేవే కృతకర్మని రాక్షసే ఆ జగామాధతం దేశం సుగ్రీవో విభీషణ. ఇంద్రజిత్తు ఆ విధంగా తన పని ముగించుకొని విరమించగానే సుగ్రీవునితో కూడా విభీషణుడు ఆ ప్రదేశానికి వచ్చారు. నీలశ్చద్యూదో మైంద సుషణ కుముదోం గదాతూర్ణం అనుమతా సార్థమన్వశోచంత రాఘవో. నీలుడు, ద్వివిధుడు, మైందుడు, సుషేనుడు, కుముదుడు, అంగదుడు హనుమంతుడితో కలిసి రామలక్ష్మణుల గురించి దుఃఖించారు. అచేష్టామంద నిశ్వాసో శోణితేన పరిప్లుతౌ శరజాలాచితౌ స్తబ్ధౌ శయానో శరతల్పగౌ నిశ్వసంతో యథా సర్పౌ నిశ్చేష్టామంద విక్రమో రుద్రస్రావదిగ్ధాంగౌ తపనీయా వివధ్వజౌ తౌ వీరసేనే వీరౌ శయానౌ మందచేష్టితౌ యూధపై స్వై పరివృతౌ బాష్పవ్యాకులలోచనై రాఘవౌ పతితో దృష్ట్వా శరజాల సమన్వితో బభూవుర్వ్యధితా సర్వే వానరః స విభీషణ. రక్తం చేత తడిసి చేష్టలు ఉడిగి ఆ రామలక్ష్మణులు ఎంతో మందంగా ఊపిరి పీల్చుకుంటున్నారు. కథల జాలక బాణాలతో నిండి శరతల్పం మీద శయనించి ఉన్నారు. నిశ్చేష్టులై పరాక్రమం మందగించగా సర్పాల్లాగా నిట్టూరుస్తున్నారు. రక్త ప్రవాహం చేత తడిసిన బాణాలతో బంగారు ధ్వజాల్లాగా ఉన్న ఆ వీరులు మందమైన చేష్టలు కలవారై వీరశయనమునందు శయనించి ఉండగా బాణాల సముదాయం శరీరంలో గుచ్చుకొని ఉన్న ఆ సోదరుల చుట్టూ నిలిచి కన్నీళ్లు కారుస్తూ సేనా నాయకులందరూ కూడా వానర సేనా నాయకులందరూ కూడా చూస్తున్నారు. అటువంటి రామలక్ష్మణులు చూసి చాలా దుఃఖించాడు విభీషణుడు కూడా. అంతరిక్ష నిరీక్షంతో దిశ సర్వాశ్చవానడ నైవం మాయా చన్నం దదృశో రావణింద్రనే. వానరుడు ఆకాశంలో అన్ని దిక్కుల్లోకి ఎంత పరికించి చూసినా కూడా ఆ ఇంద్రజిత్తు వాళ్ళకు కనపడలే. తంతు మాయా ప్రతిచ్ఛిన్నం మాయైవ భీషణ వీక్షమానో దదర్శాగ్రే భ్రాతు పుత్రమవస్థితం. విభీషణుడు మాయ సహాయంతో చూడగా అతనికి మాయ చేత కప్పబడి ఎదుట నిలిచి ఉన్న ఇంద్రజిత్తు కనపడ్డాడు. తమ ప్రతిమ కర్మాణమప్రతిద్వంద్వమాహవే దదర్శాన్హర్ఘితం ధీరం వరదానాద్ విభీషణ తేజసా యశసా చైవ విక్రమేణ చ సంయుత. తేజస్సు, యశస్సు, పరాక్రమం గల విభీషణుడు సాట్లేని పనులు చేసేవాడు. ఆయన యుద్ధంలో ఎదురు లేనివాడు. అటువంటి ఆ మహానుభావుడు అంతర్ధానం చెంది ఉన్న ఇంద్రజిత్తును చూడగలిగాడు. ఇంద్రజిత్వాత్మన కర్మం తౌ శయానౌ సమీక్ష ఉవాచ పరమ ప్రీతోర్షేణ సర్వరాక్షస. ఇంద్రజిత్ ఏమో పరమానందంలో ఉన్నాడు. నేలపై పడున్న రామలక్ష్మణులను చూచి చాలా సంతోషిస్తున్నాడు. సమస్త రాక్షసులకు కూడా సంతోషం కలిగిస్తూ ఇలా అన్నాడు. దూషణస్య చ హంతారో కరస్య చ మహాబలౌ సాధితౌ మామకైర్బాణైర్భ్రాతరౌ రామలక్ష్మణౌ. ఖర దూషణులను సంహరించిన మహాబలశాలైన ఈ రామలక్ష్మణులు నా బాణాల చేత చంపబడ్డారు అని చెప్పాడు వాళ్ళతోటి. నేమో మోక్షయితుం శక్యాన్ని తస్మాదిషు బంధన సర్వైరపి సమాగమ్య. ఋషి సంఘై సురాసురై సురులు అసురులు ఋషి సంఘాలు అందరూ కలిసి వచ్చినా కూడా ఈ రామలక్ష్మణులు ఇద్దరినీ కూడా
బాణబంధాల నుండి విడిపించగలరు అంటున్నాడు. యత్కృతే చింతయా నస్య శోకాత్తస్య పితృమమ అశ్రుశ్వాసైనంగా త్రైస్త్రియామా యాతి శర్వరి కృష్ణేయం యత్కృతే లంకా నదీ వర్షాస్వి వాకుల సోయం మూల హరవోనర్థ సర్వేషాం శమితో మయా. ఈ రామలక్ష్మణులు అనేవారు మన అందరికీ కూడాను అనర్థంగా ఉన్నారు. వీళ్ళు నా తండ్రి వీళ్ళని గురించి పక్క మీద నిద్ర కూడా పోవటంలా, నిద్ర లేని రాత్రులు గడపాల్సి వచ్చింది. దీని కారణం చేత లంకానగరం అంతా కూడా వర్షాకాలంలో నదిలాగా వ్యాకులమైపోయింది. అటువంటి ఈ అనర్థాన్ని నేను ఇప్పుడు తొలగించాను. రామస్య లక్ష్మణస్య వాసవేశాంచ వనౌకసాం విక్రమానిశ్వలా సర్వే యథా శరదితో యదా. రామలక్ష్మణుల పరాక్రములు, అందరి వానరుల పరాక్రములు శరత్కాలంలో మేఘాల్లాగా వ్యర్థమైపోయాయి. ఏవం ముక్తాతో తాన్ సర్వాన్ రాక్షసాన్ పరిపశ్యస యూధపానపి తాన్ సర్వాం తాడయత్స రావణ్య. ఇలా రాక్షసులందరితో పలికిన తర్వాత అక్కడి నుంచి అక్కడ నిల్చొని చూస్తున్న వానర నాయకుల్ని కూడా బాణాలతో కొట్టాడు ఆ ఇంద్రజిత్తు. నీలన్ అవభిరాహచ్చ మైందం సద్వివిధం తదా త్రిభిస్త్రిభిరమిత్రఘ్నస్తపరమేశుభీం. శత్రు సంహారకుడైన ఇంద్రజిత్తు నీళ్లుణ్ణి 9 బాణాల చేత కొట్టి మైంద ద్విధులను 3 బాణాల చేత పీడించాడు. ఆ తర్వాత జాంబోంత మహేశ్వాసో విద్యా బాణే సమక్షసి హనుమతో వేగవతో విశ్వసత్యశ్రాంత. ఇంద్రజిత్తు జాంబవంతుణ్ణి 1 బాణంతో, హనుమంతుణ్ణి వక్షస్థలం ముందు 10 బాణాలతోటి కొట్టాడు. గవాక్షం శరభం చేవా తావస్య అమిత విక్రమో ద్వాభ్యాం మహాదివేగో వివ్యాధయుధిరావిణీ. ఆ తర్వాత గవాక్ష శరభుల్ని 2 బాణాలతో కొట్టాడు. గోలాంగులేశ్వరం చేవా వాలిపుత్రమతాంగతం వివ్యాత బహుభిర్బాణై స్వరమాణో రావణి. ఆ తర్వాత అంగదుణ్ణి అనేక బాణాల చేత కొట్టాడు. తాన్వాన్ నరవరాన్ భిత్వా శ్రైరగ్నిశికోపమై ననాదబలవాంస్తత్ర మహాసత్వ సరావణి. ఆ తర్వాత ఇంద్రజిత్తు వానర శ్రేష్ఠుల శరీరాలన్నీ కూడా బద్దలయ్యేటట్టుగా పెద్దగా సింహనాదం చేశాడు. రేపు మనం 23వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.